వారణాసి కోసం 3 ఏళ్ల సుదీర్ఘ కాలం కేటాయించిన మహేష్ బాబు ఆ తర్వాత ఏమాత్రం విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? తదుపరి 3 ఏళ్లలో కనీసం 3 సినిమాలు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా చేతులు మారిందని సమాచారం. సందీప్ రెడ్డి వంగ వర్సెస్ సుకుమార్ = మహేష్ బాబు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇక జాతరే. ఇక స్టోరీలోకి వెళ్తే, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసి. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే మూవీగా ఇప్పటికే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కాలంతో ప్రయాణం చేసే అడ్వెంచరర్గా కనిపించబోతున్నారని సమాచారం. రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ బాబు మేకోవర్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సుమారు 1200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న గ్రాండ్గా విడుదల కానుంది. చిత్ర బృందం ఇప్పటికే మెక్సికో వంటి అంతర్జాతీయ వేదికలపై సినిమా గ్లిమ్స్ను ప్రదర్శించి గ్లోబల్ మార్కెట్ పైన కన్నేసింది. అయితే రాజమౌళి సినిమా కోసం సుదీర్ఘకాలం కేటాయించిన మహేష్ బాబు ఆ తర్వాత మాత్రం ఏమాత్రం విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. వారణాసి విడుదలైన తదుపరి 3 ఏళ్లలో కనీసం 3 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలతో చర్చలు ముగిశాయని టాక్. రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఏ మాత్రం గ్యాప్ లేకుండా మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా చేతులు మారిందని, ఇది ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని టాక్. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వారణాసితో గ్లోబల్ ఇమేజ్ రానుండడంతో ఈ సినిమాను అదే స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని రూపొందించనున్నారట. మైత్రి మూవీ మేకర్స్తో పాటు మహేష్ బాబు లైనప్లో మరికొందరు క్రేజీ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డెవిల్ అనే టైటిల్తో ఒక సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే గతంలో 1 నేనొక్కడే వంటి ప్రయోగాత్మక సినిమా ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దర్శకులతో ఇప్పటికే చర్చలు జరిగాయని, కథలు ఓకే అయితే మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఈ భారీ ప్రాజెక్టులతో తన ఫ్యాన్స్ని ఫుల్ మీల్స్ అందించనున్నారు. ఇకపోతే మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారంటే పక్కా ఫ్యామిలీ ఉండాల్సిందే. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. మహేష్ బాబు సోలోగా ఫ్లైట్ ఎక్కడం చూసి ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది విహారయాత్ర కాదు, వారణాసి సినిమా కోసం రాజమౌళి వేసిన ఒక భారీ స్కెచ్ అని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగబోతోంది. అక్కడ -డిగ్రీల చలి, తక్కువ ఆక్సిజన్ ఉండే వాతావరణానికి బాడీ అలవాటు పడాలి. షూటింగ్ టైంలో మహేష్ అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం కోసం ఒక 15 రోజుల ముందే అక్కడకు వెళ్ళి వాతావరణానికి అలవాటు అవ్వాలని రాజమౌళి సూచించినట్టు తెలుస్తోంది. అంటే డైరెక్టర్ అక్కడికి వచ్చేసరికి హీరో శారీరకంగా పూర్తి ఫిట్గా ఉండాలన్నదే ఈ ముందస్తు ప్రయాణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టాక్. మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ఈ ట్రిప్లో కొన్ని సాంకేతిక పరీక్షలు కూడా జరగనున్నాయి. అంటార్కిటికా షెడ్యూల్లో మహేష్ పాత్రకు సంబంధించిన భారీ VFX వర్క్ ఉంటుందట. దీనికోసం బాడీ స్కాన్, ఫేషియల్ క్యాప్చర్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ఆ టెక్నికల్ టీం అంతా కూడా ఇప్పటికే ఫారెన్లో సిద్ధంగా ఉంది. రాజమౌళి సెట్లోకి వచ్చేలోపే మహేష్ బాబు తన వైపు నుంచి చేయాల్సిన మేకప్ టెస్ట్లు, స్కానింగ్ పనులు పూర్తి చేసి ప్రొడక్షన్ టైం చాలా వరకు సేవ్ అవుతుంది అని అంటున్నారు. అందుకే హీరోను ఫస్ట్ బ్యాచ్లో పంపించినట్టు సమాచారం. కేవలం నటన మాత్రమే కాకుండా లొకేషన్ లాజిస్టిక్స్ విషయంలో కూడా మహేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అంటున్నారు. అంటార్కిటికా లాంటి చోట్ల పర్మిషన్లు, సేఫ్టీ ప్రోటోకాల్స్ చాలా కఠినంగా ఉంటాయి.
అక్కడ అధికారులతో ప్లానింగ్ విషయంలో హీరో కూడా ముందే ఒక అవగాహనకు వస్తే షూటింగ్ అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజమౌళి సెట్లోకి రాగానే నేరుగా పని మొదలుపెట్టేలాగా గ్రౌండ్ వర్క్ అంతా మహేష్ పర్యవేక్షణలో జరుగుతోందని టాక్. ఏదేమైనా రాజమౌళి సినిమాలంటే హీరోలు ఎంత కష్టపడతారో మరోసారి ప్రూవ్ అవుతోంది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఇలాగే నెలల తరబడి కసరత్తులు చేశారు. ఇప్పుడు మహేష్ బాబు వంతొచ్చింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ కూడా త్వరలోనే అంటార్క్టికా టీంలో కలవనున్నారు. వచ్చే ఏడాది వేసవికి రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం రాజమౌళి టీం ఇప్పటి నుంచే పక్కాగా పావులు కదుపుతోంది. మహేష్ సోలో ట్రిప్ వెనుక ఉన్న ఈ మిషన్ సక్సెస్ అయితే అవుట్పుట్ మరో రేంజ్లో ఉండడం ఖాయం.